హాయ్ ఫ్రెండ్స్, క్రాస్ కట్ బ్లౌజ్ని ఏ విధంగా కటింగ్ చేయాలని చూపిస్తున్నానండి. మనకి లైనింగ్ బ్లౌజ్ని ఏ విధంగా కటింగ్ చేయాలనేది చూపిస్తున్నాను మీకు పూర్తి వివరంగా. మనకు బ్లౌజు సిల్క్ వచ్చినట్లయితే మనకి లోపల కాటన్ తీసుకోవాలి మనం. లైనింగ్ ఎప్పుడు కూడా నేను మెయిన్ క్లాత్ని ముందుగా కటింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం లోపల ఫోల్డింగ్తో ఖర్చు భాగాలతో తీసుకోవాలి. కింద క్రాస్ ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకోండి, లేదా ఒక ½ ఇంచ్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. బ్యాక్ పార్ట్ నడుం భాగానికి బెల్ట్ భాగం కోసం మనం వేరే క్లాత్ తీసుకోవచ్చు, లేదా వెనక్కి తిప్పేసుకోవాలి అనుకున్నట్లయితే మనం బెల్ట్ అవసరం లేదు, లైనింగ్ ఉంది కాబట్టి. ఇప్పుడు ముందుగా ఫోల్డింగ్స్ అవి లేకుండా నీట్గా సర్దుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డాట్స్ కోసం మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది. కరెక్ట్గా లూజ్ చెక్ చేసుకొని 1 ఇంచ్ మార్క్ చేసుకోండి. అలా మనకి డీప్ ఎంత అవుతుందో అక్కడ వరకు ఒక మార్క్ చేసుకోండి. ఖర్చు భాగానికి ఎప్పుడు కూడా మనం పైకి ఒక ½ ఇంచ్ మార్క్ చేసుకోండి. అలాగే షోల్డర్ కూడా లూజ్ అనేది చూసుకోండి. చాలామందికి షోల్డర్ జారిపోతున్నాయని అడుగుతున్నారు కదండి. షోల్డర్ జారకుండా ఉండాలంటే మనం డీప్ దగ్గర పట్టుకొని స్టిఫ్గా పైకి పట్టుకున్నట్లయితే మనకు కరెక్ట్గా వస్తుంది. లూజ్ ఎంత అవుతుందో అక్కడ మార్క్ చేసుకోండి. ఖర్చు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే పొడవు కూడా అదేవిధంగా మార్క్ చేసుకోండి. షోల్డర్ లూజ్ని బట్టి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు చంక భాగానికి లూజ్ తీసుకోవాలి మనం. మన కింద మార్కింగ్ పైనుంచి కరెక్ట్గా పొడవు ఎంత అవుతుందో అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోండి. లూజ్ని బట్టి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి మెడ భాగం దగ్గర నుంచి స్ట్రైట్ లైన్ తీసుకోవాలి. కింద మార్కింగ్కి డీప్ దగ్గర లైన్ తీసుకోవాలి కింద వరకు కూడా. ఇప్పుడు షోల్డర్ నుంచి చంక భాగానికి స్ట్రైట్ మార్క్ చేసుకోండి ముందు. ఇప్పుడు చంక భాగం లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు చంక భాగానికి ఒక 1½ ఇంచ్ తీసుకొని రౌండ్ చేసుకోవాలి. కార్నర్లో మనకు బ్లౌజ్ లూజ్ ఎంత అవుతుందో ఖర్చు భాగం ఒకసారి చెక్ చేసుకోండి. మనం కటింగ్లోనే అన్నీ మార్క్ చేసినట్లయితే స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. మనకి బ్యాక్ పార్ట్ ఒకసారి చంక భాగం సరిపోతుందో లేదో చెక్ చేసుకోండి. అలాగే డీప్ దగ్గర రౌండ్ చేసుకోవాలి మెడ భాగానికి. మన లైనింగ్ బ్లౌజ్ ఎప్పుడు కూడా తడి ఆరబెట్టుకున్న క్లాత్ని మాత్రం తీసుకోవాలి, లేదా పైన బ్లౌజ్ అనేది ముడతలు వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మార్కింగ్ చుట్టూ బ్యాక్ పార్ట్ చుట్టూ ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనకి ఇది సారీలో వచ్చిన రన్నింగ్ బ్లౌజ్ అనేది. క్లాత్ అనేది బాగా స్టిఫ్గా ఉంది కాబట్టి రౌండ్ తిరుగుతుంది. ఈ విధంగా మనం పిన్స్ పెట్టుకొని లైనింగ్ అనేది వెనక్కి తిప్పుకొని స్టిచ్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా. అలా బ్యాక్ పార్ట్కి డాట్స్ చూపిస్తుందండి. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి ఫోల్డ్ చేసుకోండి ముందు. మన డాట్స్ పొడవు ఎంత అవుతున్నాయి మన మార్కింగ్తో ఒకసారి చెక్ చేసుకోండి బ్యాక్ పార్ట్తో. కరెక్ట్గా పొడవు దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. రెండు వైపులో కూడా మనం సేమ్ అదే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. ఒక 1 ఇంచ్ ఏదో 1½ వరకు స్ట్రైట్ మార్క్ ఈ విధంగా పైకి మార్క్ పెట్టుకోండి. మనకి అంచు భాగాలు ఎప్పుడు కూడా మనకి హ్యాండ్స్ రావాలి కాబట్టి నేను బ్యాక్ పార్ట్ తీసిన దగ్గర పైన వేస్తున్నాను. ఎందుకంటే అంచు భాగాలు మనం ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ పైనకి సైడ్కి వేస్తాం కాబట్టి మన హ్యాండ్స్ అక్కడ తీయాలి కాబట్టి నేను బ్యాక్ పార్ట్ పైన తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కోసం. మనకు ఉక్సులు పట్టితో ఒకసారి చూసుకోవాలి మెజర్మెంట్ అనేది. షోల్డర్ నుంచి కింద మిడిల్ పాయింట్కి ఎంతైతే డాట్ పొడవు ఉందో అక్కడ వరకు ఫోల్డ్ చేసుకున్నాను. క్రాస్గా తీసుకోవాలి మెజర్మెంట్ మనం. మీరు బ్లౌజ్ అనేది ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే బ్లౌజ్ చాలా ఈజీగా అర్థమవుతుందండి. మనకి ఒకసారి చూస్తేనే మనం బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. చాలామందికి ఫ్రంట్ పార్ట్ చాలా డౌట్ అని అడుగుతున్నారు కదండి.
ఈ వీడియో ఒకసారి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్లిక్ చేయకుండా చూసినట్లయితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళు మన బయట వాళ్ళ బ్లౌజెస్ కూడా ఇదే విధంగా మార్చేసుకొని కట్ చేసుకోండి. చాలా బాగా వస్తుంది బ్లౌజ్ అనేది కూడా. ఇప్పుడు లూజ్కి మార్చేసుకోవాలి. చంక భాగానికి ఇవన్నీ మార్చేసుకోండి. ఇప్పుడు ఉక్సుల పట్టీతో మనం మెడభాగం అనేది కొలుసుకోవాలి. ఈ విధంగా ముందుగా పెట్టుకోండి. మనకు బార్డర్ పైకి పోకుండా కరెక్ట్గా లోపలికి బార్డర్కి వచ్చే విధంగా చూసుకోండి. ఒక 1/2 ఇంచ్ పైకి మార్చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ రౌండ్ కోసం. మనకు సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మనకి ఎక్స్ట్రా మిగులుతుంది అనుకున్నట్లయితే కొంచెం కిందకి మార్చేసుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మధ్యలో డాట్ కోసం కింద ఖర్చు భాగానికి ఒక 1 ఇంచ్ కిందకి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు లోతు కోసం మార్చేసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్కి మనం మార్కింగ్ చేసిన షోల్డర్ మిడిల్కి వేసుకొని రౌండ్ చేసుకోవాలి. లోతు కోసం మనకు సన్నగా ఉండాలి, లోతు సరిపోతుంది. పైనుంచి లావు ఉండాలి, చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండాలి, కొంచెం కింద నుంచి తీసుకోండి. అలాగే నడుము భాగానికి కూడా కొంచెం లోతు అనేది పైకి ఒక 1/2 ఇంచ్ వరకు మార్క్ చేసుకోండి. ఇది 3 డాట్స్ బ్లౌజ్ కాబట్టి నేను 3 డాట్స్ వేస్తున్నాను. లేదా సన్నగా ఉండాలి, ఫ్రంట్ పార్ట్ లేని వాళ్ళు కూడా మనం 4 టక్స్ వేసుకున్నట్లయితే బ్లౌజ్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. లేదా ప్యాడ్స్ కూడా పెట్టుకొని స్టిచ్ చేసుకోవచ్చు లైనింగ్ బ్లౌజులకి. ఎప్పుడు కూడా మీరు ఒకసారి అలా కూడా ట్రై చేయండి. ఫ్రంట్ మనకి చెస్ట్ పాయింట్ లేని వాళ్ళు కూడా 4 టక్స్ అనేది పెట్టుకోవచ్చు. లావు ఉండే వాళ్ళకైతే 4 టక్స్ అవసరం లేదు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మనం చంక భాగానికి లోతు భాగం తీసుకోవాలి. మనకి లైనింగ్ బ్లౌజు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు ఉన్నాయండి ఒకే వీడియోలో. మీరు స్కిప్ చేయకుండా వీడియో అనేది పూర్తిగా చూడండి. మీకు బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. మనం కటింగ్లోనే అన్నీ మార్చేసినట్లయితే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు బ్లౌజ్ కూడా మనకు పని ఉండదు. అది బ్లౌజ్ అనేది కూడా. ఇప్పుడు మిడిల్ పాయింట్కి డాట్స్ అనేది ఈ విధంగా వేసుకోవాలి ఉక్సుల పట్టీతో. ఓపెన్ సైడ్ ఇప్పుడు కూడా 1/2 ఇంచ్ వదులుకొని మనం మార్క్ చేసుకోవాలి. అలాగే షేప్ దగ్గర డాట్ దగ్గర కూడా అదే విధంగా తీసుకోవాలి. లూజ్ చూసుకోవాలి. ఇప్పుడు డాట్ పొడవుకు మార్క్ చేసుకోవాలి. పొడవు ఎంత అవుతుందో ఒకసారి చెక్ చేసుకోండి. మరి డాట్స్ అనేది మరి పొడవు పెట్టుకున్నట్లయితే షేప్ అనేది పక్కకు పోతుంది. రెండింటికి మధ్యలోంచి మూడో డాట్ వేసుకోవాలి. మూడింటికి కూడా 1.5 ఇంచ్ గ్యాప్ ఉంచుకొని వేసుకోండి. మిడిల్ పాయింట్ కరెక్ట్గా రావడం కోసం నేను డాట్స్ మిడిల్లో కొంచెం కట్ చేస్తున్నాను. అలాగే షేప్ పట్టీని ఈ విధంగా కట్ చేసుకోవాలి. కింద ఓపెన్ సైడ్ కూడా ఖర్చు భాగానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోండి. షేప్ పట్టీకి ఎప్పుడు కూడా ఉక్సుల పట్టీని ఉపయోగించుకోవాలి. మనకి ఖర్చు భాగం లూజ్ ఎంత అవుతుందో అక్కడ వరకు ఒక మార్క్ చేసుకోండి. పొడవు దగ్గర ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేసుకోండి. మనకి క్లాత్ ఎక్కువ ఉన్నట్లయితే 4 తీసుకోవచ్చు ఒక్కొక్క వైపు కూడా, లేదా 3 చొప్పున 6 అయినా తీసుకోవచ్చు. మనకి లైనింగ్ ఎలాగా కట్ చేస్తాం కాబట్టి రెండే కట్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఓపెన్ ముక్కలు అనేవి కట్ చేసుకోవాలి. స్ట్రైట్గా ఉండేవి 2 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్కి ఫోల్డ్ చేసుకోండి. మనకి ఎంతైతే లూజ్ సరిపోతుందో అంతవరకు మార్క్ చేసుకోండి. నేను 3/4 హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. ఫోర్టీన్ ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను పొడవు అనేది. మీరు ఎంతైతే హ్యాండ్ పొడవు అవసరం అవుతుందో అంతవరకు మార్క్ చేసుకోండి. మీరైతే అదే మార్కింగ్ని స్క్వేర్లో మార్క్ చేసుకోండి ముందు స్ట్రైట్గా. ఇప్పుడు లూజ్ తీసుకోండి, హ్యాండ్ లూజు.
ఇప్పుడు లూజ్ ఎంత అవుతుందో ఈ విధంగా వేసుకోవాలి. నార్మల్ బ్లౌజ్తోనే సరిపోతుంది. చంక భాగానికి ఒక మార్క్ చేసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఖర్చు భాగానికి. లూజ్ అనేది ఎంత అవుతుందో అంతవరకు ఒక మార్క్ చేసుకోండి. అలాగే హ్యాండ్ చివరి వరకు కూడా లూజ్ అనేది మార్క్ చేసుకోండి. మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతుందో అక్కడ ఒక మార్క్ చేసుకోండి. లూజ్ని బట్టి, హ్యాండ్ లూజ్ని బట్టి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేస్తున్నాను. మనకి హ్యాండ్ లూజ్ ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు షోల్డర్ దగ్గర 1.5 వరకు స్ట్రైట్ తీసుకుని అక్కడి నుంచి లోత్ అనేది మార్క్ చేసుకోవాలి చంక భాగానికి. మాది బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అడుగుతున్నారు కదండి. నేను లాస్ట్ వీడియోస్లో పెట్టానండి. అలాగే బ్లౌజ్ కటింగ్లో కూడా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కట్ చేశాను రీసెంట్గా, పేపర్ కటింగ్ అనేది. మీకు ఇంకా ఇదే కాకుండా ఏదైనా కొత్తగా నేర్చుకోవాలి అనుకున్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్ కామెంట్ తెలియచేయండి. అలాగే హ్యాండ్స్ రెండు కూడా రైట్ సైడ్స్ రెండు లోపలికి వచ్చే విధంగా వేసుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోత్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. లోతు భాగం ఇప్పుడు కూడా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి. అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. మనకి ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలి అంటే మనం హ్యాండ్స్ అనేది లోతు తీసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ పైన వేసి కట్ చేస్తున్నాను. మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఎక్కువ జారిపోయే క్లాత్ అయినట్లయితే ఎక్స్ట్రా తీసుకోండి. లేదా మనం కరెక్ట్గా అయినా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఎక్స్ట్రా కట్ చేసుకోండి మెయిన్ క్లాత్ని. మనకి లైనింగ్ కరెక్ట్గా మెజర్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. మా ఫస్ట్ ఛానల్ ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారో సెకండ్ ఛానల్ కూడా అదే విధంగా సపోర్ట్ చేయండి. ముందు బ్యాక్ ఫ్రంట్ కూడా ఈ విధంగా వేసుకొని కట్ చేసుకోండి. అలాగే షేప్ పట్టి కూడా మనకి మిగిలిన దాన్ని బట్టి షేప్ అనేది 4 కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్స్ని మొత్తం ఫోల్డింగ్ అనేది తీసేసి చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మనకి లైనింగే కాబట్టి ఎటు సైడ్ వచ్చినా పర్వాలేదు, రాంగ్ రైట్ కూడా. మన లైనింగ్ ఇప్పుడు కూడా డబుల్ ఫోల్డింగే తీసుకోండి చూసుకొని. షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు నడుము భాగానికి బెల్ట్ భాగం తీసుకోవాలి. మన అంచు కూడా ఉపయోగించుకోవచ్చు. నడుము భాగానికి బెల్ట్ అనేది ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అంచు వేసుకోండి. ఇప్పుడు మెడ భాగానికి క్రాస్గా కట్ చేస్తున్నాను. లేదా వెనక్కైనా తిప్పేసుకోవచ్చు మనం లైన్ని. ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలనేది కూడా మీకు చూపిస్తున్నాను. ఫ్రంట్ పార్ట్కి రైట్ సైడ్ వేసి లైనింగ్ని వెనక్కి తిప్పేస్తున్నాను నేను. ఓన్లీ మెడ ఒకటే స్టిచ్ చేసుకోవాలి. కొంచెం కట్స్ అనేవి పెట్టుకున్నట్లయితే మనకి ఈజీగా వెనక్కి తిరుగుతుంది రౌండ్ అనేది. ఇప్పుడు లోపల ఫోల్డ్ చేసుకొని చుట్టూరు మెడ భాగం చుట్టూరు స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు వెనక్కి తిప్పి చుట్టూరు కూడా ఈ విధంగా సెట్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. మనకు మెయిన్ ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిడిల్ పాయింట్ ఫోల్డ్ చేసుకొని డాట్స్ వేసుకోవాలి. డాట్స్ కూడా ఎంత అయితే ఉన్నాయో
అలాగే షేప్ ద డాట్ తీసుకోవాలి స్టిచ్చింగ్ కోసం. షేప్ ద డాట్ అనేది లూజ్ ఈ విధంగా చెక్ చేసుకొని వేసుకోండి. అలాగే అక్కడి నుంచి లూజ్ చూసుకోవాలి. ఇప్పుడు రెండింటికి మధ్యలోంచి మూడో డాట్ వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ కూడా లేస్ వేస్తాను సింపుల్గా సన్నగా ఉండే లేస్ని. ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ ముక్క వేసుకోవాలి. దానికన్నా ముందు మనం షేప్ పట్టీని పైన వేసుకొని తిప్పేసుకోవాలి లైనింగ్ని. ఇప్పుడు లైనింగ్ చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోండి. లైనింగ్ని షేప్ పట్టిని మనం పైన పార్ట్కి మనం ఈ విధంగా రెండు కలిపి స్టిచ్ చేసుకోవాలి. కోన్ షేప్లో మడత పెట్టుకోవాలి డాట్ అప్పుడు కూడా. ఈ విధంగా మనం 2 టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా పైకి పెట్టుకుని ఫోల్డింగ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. మన తాళ్ళు పట్టికి ఎప్పుడు కూడా స్ట్రైట్గానే స్టిచ్ చేసుకోవాలి. మన తాళ్ళు వేసే దగ్గర మిడిల్ పాయింట్ నుంచి ఒక స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకోవాలి. మెడ భాగం కూడా నేను వెనక్కి తిప్పేస్తున్నాను కాబట్టి ముందు రైట్ సైడ్ వేసి మెడ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనకి మెయిన్ ఫోల్డింగ్స్ లేకుండా ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోండి. ఇప్పుడు రౌండ్ తిరిగే దగ్గర కొంచెం కట్స్ అనేది పెట్టుకోండి. ఇప్పుడు వెనక్కి తిప్పేసుకోవాలి. ఇప్పుడు మెడ చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మెడ చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్లౌజ్ చుట్టూ కూడా మనకు ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని స్టిచ్ చేసుకోండి నీట్గా. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు
బెల్ట్ భాగం వేస్తున్నాను బ్యాక్ పార్ట్కి. ఇప్పుడు ఎక్స్ట్రా బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా పైకి పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు లోపల ఫోల్డ్ చేసుకొని మనం మిషన్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. లాంగ్ స్టిచ్ వేసుకొని హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ డాట్స్ వేస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా సన్నగా లేస్ వేస్తున్నాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డబుల్ కూడా వేసుకోవచ్చు లైన్ అనేది. ఇప్పుడు రెండో వైపు కూడా ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగానే స్టిచ్ చేసుకోవాలి. మెడ చుట్టూరు కూడా వెనక్కి తిప్పడానికి. ఎక్స్ట్రా కట్ చేసుకొని మెడ చుట్టూరు కూడా కట్స్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు వెనక్కి తిప్పుకొని మెడ చుట్టూరు కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనకు ఫోల్డింగ్స్ లేకుండా పైన చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవాలి. మా ఫస్ట్ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ అందుతుంది మా వీడియోస్ అన్నీ కూడా. ఆల్రెడీ ప్రిన్సెస్ కట్ చాలా బ్లౌజెస్ అయితే స్టిచ్ చేశాను, రీసెంట్గా కూడా పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. బ్లౌజ్ కటింగ్లో కూడా ఉంది. డాట్స్ అనేవి ముందు బ్లౌజ్ ఏ విధంగా అయితే వేస్తాం డాట్స్ అనేది సేమ్ ఇదే విధంగా ఇంకొక వైపు కూడా అదే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు మనం షేప్ పట్టి వేసుకోవాలి. లైనింగ్ పైన వేసుకొని స్టిచ్ చేసుకొని వెనక్కి తిప్పేసుకోవాలి. ఇప్పుడు కింద నుంచి లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి షేప్ని జాయింట్ చేసుకోవాలి. మీకు బ్లౌజ్ ఎలా కట్ చేస్తున్నారు, ఎలా స్టిచ్ చేస్తున్నారు, లేదా బ్లౌజ్ ఎలా మీకు కుదిరింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీరు బ్లౌజ్ నేర్చుకున్నట్లయితే అలాగే మా ఛానల్ గురించి మీ ఫ్రెండ్స్ కూడా తెలియచేయండి. ఓపెన్ హుక్ వేస్తున్నాను. ఉక్సుల పట్టీకి ఎప్పుడు కూడా లోపల ఫోల్డ్ అయిపోతుంది. మిడిల్కి వచ్చేసరికి ఒక ఫోల్డింగ్ అనేది చేసుకోండి. ఉక్సుల పట్టీకి ఈ విధంగా వేసుకోవాలి. అలాగే తాళ్ళు పట్టీకి అయితే స్ట్రైట్ స్టిచ్ చేసుకోవాలి. పైన కూడా ఫోల్డింగ్ అనేది లోపల ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోండి. స్టిచ్చింగ్ అనేది కుట్లు ఊడిపోకుండా ఉంటాయి.
మనకు హాఫ్ వరకు ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రా అంతా కూడా స్టిచ్చింగ్ పాయింట్ వరకు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఉక్సులు పట్టీకి ఎప్పుడు కూడా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా షోల్డర్స్ రెండు ఈక్వల్ చేసుకోవాలి. ఈ విధంగా మనం 2 టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి మనం. ఇప్పుడు మనకి లైన్ కరెక్ట్గా ఉండేలా కట్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ అనేది జాయింట్ చేసుకోవాలి. నేను లైనింగ్ వేసి వెనక్కి తిప్పేసాను. ఈ విధంగా మన హెమ్మింగ్ వర్క్ చేసుకున్న వాళ్ళైతే కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు లైనింగ్ వెనక్కి తిప్పేసి కింద లైన్ బార్డర్ అనేది చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవాలి. మనకి ఫోల్డింగ్స్ అనేది మెయిన్ రాకుండా చూసుకొని స్టిచ్ చేసుకోండి. క్రొత్తగా నేర్చుకున్న వాళ్ళైనా ప్రింట్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. లేదంటే ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్స్ దగ్గర హ్యాండ్స్ జాయింట్ చేస్తున్నారు. షోల్డర్ మిడిల్ నుంచి చూసుకోండి. మన లూజ్ ఎంతైతే సరిపోతుందో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి స్టిచ్చింగ్ అనేది. ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా మనం 2 టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. టూ హ్యాండ్స్ కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకు లూజ్ ఎంతైతే సరిపోతుందో అంతవరకు కూడా. ఒక హ్యాండ్ కుట్టాం కాబట్టి ఇంకొక హ్యాండ్ కూడా లూజ్ అనేది చూసుకొని మనం లైన్ మార్క్ చేసుకోవాలి. రెండు వైపులా కూడా లూజ్ ఇదే విధంగా మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. మనకు ఉక్సులు పట్టీ అయితే ఉక్సులు పట్టీతో లూజ్ చూసుకోండి. అదే తాళ్ళు పట్టీ అయితే తాళ్ళు పట్టీతో లూజ్ చూసుకొని మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. అలా మనం 3 లైన్స్ వేసుకోండి. మార్కింగ్స్ అనేది స్టార్టింగ్ ఎండింగ్కి ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి. ఎక్స్ట్రా క్లాత్ ఉన్నట్లయితే కట్ చేసుకోండి. ఈ బ్లౌజ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు బ్లౌజ్ ఎలా కటింగ్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీకు ఒకవేళ ఆన్లైన్ షాపింగ్ చేయాలి అన్నట్లయితే మీకు ఫెస్టివల్ ఆఫర్స్ నాకు సెట్ చెక్ చేయండి. సారీస్ కానీ కుర్తీస్ కానీ 1 గ్రామ్ గోల్డ్ కానీ లేదా మనం గోల్డ్ జ్యువెలరీ షాపింగ్ చేయాలన్నా మనకి 1 గ్రామ్ నుంచి ఉన్నాయండి స్టార్టింగ్ ప్రైస్ అనేది. సెట్ చెక్ చేయండి. లింక్ అనేది వాటి డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఉప్పాడ శారీస్ గురించి మీకు చూపిస్తున్నానండి. ఇప్పుడు మీరు ఈ శారీ వచ్చి మనకి ఉప్పాడ పట్టు బిగ్ బార్డర్ శారీ అండి. మనకి ప్రైస్ వచ్చి మనకి కింద లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాండి. మనకి 57% ఆఫర్లో ఉందండి. బార్డర్ వచ్చి చాలా పెద్ద బార్డర్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ శారీ వచ్చి ఉప్పాడ కాటన్ టిష్యూ శారీ అండి. మనకి ఇది 69% ఆఫర్లో ఉందండి. మనకి శారీ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ లాంటిదే. మనకి బార్డర్ వచ్చి పింక్ చిన్న బార్డర్ అండి. శారీ అంతా కూడా చాలా బాగుందండి. మనకి ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా
మనకి ఇది రివ్యూస్ చూసామండి, చాలా బాగుందన్నారు అందరూ కూడా. అందుకే మీకు ఈ శారీస్ కలెక్షన్ అంతా కూడా మీకు చూపిస్తున్నానండి. ఈ శారీ వచ్చి బటర్ఫ్లై శారీ అండి, ఉప్పాడ పట్టు బటర్ఫ్లై శారీ అండి. బార్డర్ వచ్చి ఎల్లో బార్డర్, 54% ఆఫర్లో ఉందండి. కలర్ అంతా కూడా మనకి బటర్ఫ్లైస్ అండి, డిజైన్స్ అంతా కూడా. ఇప్పుడు మనకి ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు శారీ అంతా కూడా కింద బార్డర్ వచ్చి మనకి పెద్ద బార్డర్ అండి, చిన్నగా ఎల్లో బార్డర్ వచ్చి మనకి బ్లూ కలర్ అనేది మిక్సింగ్లో ఉంది. శారీ అంతా కూడా బార్డర్ అంతా కూడా మనకి పైన బార్డర్ వచ్చి మనకి చిన్న బార్డర్ అండి. మన పోటన్స్ వచ్చి ఎల్లో కలర్ వచ్చిందండి. ఇదంతా కూడా శారీ ఈ విధంగా కట్టుకున్నట్లయితే మనకి ఈ విధంగా ఉంటుంది బార్డర్ అనేది కూడా. మన పోటన్స్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ వచ్చింది. నెక్స్ట్ శారీ వెడ్డింగ్ కలెక్షన్ శారీ అండి. ఇప్పుడు బ్లూ కలర్ శారీ అండి. ఇదంతా కూడా మనకి బార్డర్ వచ్చి మనకి గ్రీన్, లైట్ గ్రీన్ వచ్చిందండి. పోటన్స్ కూడా గ్రీన్ వచ్చింది. బ్లౌజ్ కూడా మనకి గ్రీన్ అండి. బార్డర్ మనకి ఎల్లో బార్డర్ వచ్చి గోల్డ్ కలర్ బార్డర్ వచ్చిందండి. ఇంకా ఇవే కాకుండా శారీస్ మనకి ఇంకా చాలా శారీస్ మనకి మంచి కలర్స్లో ఉన్నాయండి. రివ్యూస్ కూడా చూసాం, చాలా బాగుందండి. వీటి ప్రైసెస్ అన్నీ కూడా మనకి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి, లింక్ ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.